ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం హ్రీం హనుమతే నమః. ఓం శ్రీ లక్ష్మీనారసింహస్వామినే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీ నారసింహ, హనుమంతుడు, అలాగే చివరిగా దుర్గాదేవి, ఈ ఐదుగురు దేవతల యొక్క అనుగ్రహము అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ, మనుషులందరికీ, జీవరాశులకి, ప్రకృతికి కూడా ఉండాలని ఆశిస్తూ దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్, మే 10వ తేదీ వరకు ఈ 74 రోజులు 77 రోజుల కాలము కూడా మన యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే కాంతి కిరణాలు చాలా నెగిటివ్గా ఈ ప్రకృతిని ఆడుకోబోతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ప్రతి గ్రహం యొక్క కాంతి ప్రసారము ముందుగా డైరెక్ట్గా మన మీద పడదు. అది మన భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని ముఖ్యంగా అది ఆకాశం ద్వారా కావచ్చు, నీటి ద్వారా, వాయువు ద్వారా, భూమి ద్వారా, అట్లాగే అగ్ని ద్వారా, ఈ ఐదింటి ద్వారా అది రంగరింపబడి ఆ లోపల మనం బతుకుతున్నాం. కాబట్టి మన మీద, మన ఆరోగ్యము, మనసు, బుద్ధి, మనకు జరిగేటటువంటి శుభాశుభ కార్యాలు, వీటి మీద వాటి యొక్క ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఈ ఐదుగురు దేవతలని కూడా అష్టోత్తర రూపంగా కానీ, స్తోత్ర రూపకంగా కానీ, అట్లాగే ముఖ్యంగా ఏ గ్రహాల వలన మనకి ఈ యొక్క దుష్పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చతుర్గ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో రాహుగ్రహంతో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ సింహరాశిలో కేతువు, అట్లాగే ఈ 5 గ్రహాలని చూడబడుతున్నటువంటి గురుగ్రహము, ముఖ్యంగా ఈ 5 రాహువుకి అధిష్టానంగా ఉండేటటువంటి, అంటే రాహువు శనిగ్రహానికి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి క్షేత్రము శనిది కాబట్టి. అంటే ఇక్కడ శనికి కూడా ఈ పంచగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక చంద్రుడు మినహా అన్ని గ్రహాలు కూడా మనకి వాటి యొక్క కారకత్వాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అవి ఇచ్చేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు అనేటటువంటి ఛాయాగ్రహము మహా చెడ్డవాడు. అందులోనూ ఆయన శనింట్లో ఉండి, ఆ శని మహానుభావుడు ప్లస్ ఈ కుజుడు, 5 గ్రహాలు అదే రాశిలో కలిసి ఉండి ఎన్నో రాశుల వారికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలగబోతున్నాయి అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నార్మల్గా మనం ఏదో మన జ్యోతిష్య శాస్త్ర రీత్యా, గోచార రీత్యా ఈ రాశికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి పద్ధతిలోనే ముఖ్యంగా 70 రోజులు అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, మరి ఈ కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎవరి పర్సనల్ జాతకాల చక్రంలోనైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నా, కుజరాశుల్లో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే శని ఇంట్లో కుజుడున్నా, అంటే ఈ పాపగ్రహాలు ఎప్పుడైతే వారి యొక్క ఇళ్లల్లో కానీ, దృష్టిల పరంగా కానీ కలిసి యుతిరూపకంగా కానీ ఉంటే అవి ఇచ్చేటటువంటి పరిణామాలు మనం ఎదుర్కోలేం. ఒక్క దైవాన్ని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప. కాబట్టి ఇది ప్రకృతితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశుల్లో ముఖ్యంగా విద్యని, లేకపోతే వివాహమని, ఆరోగ్యమని, దాంపత్యమని, సంతానమని, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటానికి, మరి ముఖ్యంగా కుజగ్రహము ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలని,
గృహ కట్టడ సమస్యలని, అట్లాగే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలని, అట్లాగే కోప స్వభావాన్ని, ఆవేశతత్వాన్ని, విపరీతమైనటువంటి అగ్నితత్వాన్ని, అగ్నిపూరితమైనటువంటి ఎన్నో కళలు కుజుల్లో ఉన్నాయి. అట్లాగే సమస్త రుణబాధలకి కారకుడు కుజుడు. అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటిల్లో ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి అనారోగ్యాలు, అది ఏదైనా కానీ స్త్రీలకైనా పురుషుడికైనా. రాహు చూస్తే క్యాన్సర్స్ అనేటటువంటి మహమ్మారిని వృద్ధి చేసేటటువంటి గ్రహము రాహువు. అట్లాగే కేతు అనేటటువంటి వాడు మనోవ్యాధుల్ని కలుగజేస్తాడు. ఆయన ఆత్మ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. రాహువేమో మనసు మీద ప్రభావం చేస్తాడు, కుజుడు దేహం మీద ప్రభావితం చేస్తాడు. ఇక్కడ మనసు, శరీరము, ఆత్మ, అట్లాగే వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక శని యొక్క క్షేత్రంలో ఉండటం వలన అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఒక పట్టాన విడదీయలేనటువంటి ముళ్ళు పడిపోతాయి. ఆ ముళ్ళు ఇప్పదీయాలంటే దైవాన్ని మనం స్మరించాలి. అట్లాగే ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి వరకు మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే రాహువుతో మరియు కేతువుతో చూడబడుతూ కుజరాహు కేతువుల వలన కలిగేటటువంటి కాలసర్ప యోగ దోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అట్లాగే పరిపూర్ణంగా 7 రాశులు మొత్తము కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సవ్యకాల సర్పదోషం కాబట్టి కొంతవరకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మనందరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా దైవనామ స్మరణ వలన కానీ, మనం చేసేటటువంటి పూజాధికాల వలన కానీ. మరి ఎవరి జాతకాలలో ప్రత్యేకించి ఎవరి ఇండివిజువల్గా వారి జాతకాలు ఉంటాయి. వారి జాతకాలలో వివాహం అయ్యి ఓ పట్టాన దంపతులిద్దరూ కూడా కొట్టుకోనటువంటి రోజంటూ ఉండదు. మాట పెంచుకుపోవటం, ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా అయ్యేంతటి కోపావేశాలను ప్రదర్శించుకోవటము, అఘాయిత్యాలు చేసుకోవటము, ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి కోపావేశాలతో ఎవరి మీద పడితే వారి మీద లేనిపోని అభాండాలతో కూడినటువంటి వాగ్వాదాలు, మూర్ఖత్వము చూపించటాలు, అట్లాగే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఎన్నో భూ వివాద సమస్యల్లో ఇరుక్కోవటము, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వారితో విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలగటము, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి అనుమానాన్ని కలిగించేటటువంటి సమస్యల్లో ఇరుక్కోవటము, అవసరం లేనటువంటి, అంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేనిపోనటువంటి దుర్వ్యసనాలకి వాళ్ళందరూ కూడా కొంతమంది వారి జాతకంలో కనుక ఈ యొక్క సిస్టమ్ నడిచిన, ఈ గ్రహాలు ఎక్కడైనా నెగిటివ్గా వారి జాతకాల్లో ఉన్నా చదువుకునే వాళ్ళు చదువు భంగం కలుగుతుంది, వివాహమైన వాళ్ళకి విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి గర్భస్రావ దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అవి ఇప్పుడు కలిగడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా ఊరికనే బండ్ల మీద నుంచి పడటము, కార్లకి యాక్సిడెంట్లు అవ్వటము, కార్లలో ఉన్నటువంటి బస్సుల్లో కానీ రైళ్లల్లో కానీ, మరి వాయుతత్వపు రాశి కాబట్టి విమానాలకి సంబంధించినటువంటి వాయు సంబంధిత ప్రమాదాలు కానీ, అంటే ఇవన్నీ చెబుతున్నందుకు దయచేసి ఎవరూ కూడా అపార్థం చేసుకోకండి. ఇవన్నీ శాస్త్రం మనకి చెప్తున్నది. సర్పదోషం అనేటటువంటి అనంతకాల యోగ దోషం అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో మనము బతుకుతున్నాం, మనకంటూ ఒక స్పెషల్ జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఎక్కడైతే కుజరాహు కేతువులు శని యొక్క సంబంధాలు కఠినంగా ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవి మన ముందు ప్రదర్శితమయ్యి తట్టుకోలేనటువంటి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యాల మీద పడతాయి. అనారోగ్య సమస్యలు క్రిమికీటకాదుల వలన కానీ, సూక్ష్మక్రిముల వల్ల కానీ,
వాయువులో వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరిత కెమికల్స్ రియాక్టర్స్ పేలిపోయి వాటి నుంచి కానీ అగ్నిపూరితమైనటువంటి లేకపోతే దొంగల భయం ఎక్కువ అవటం, దొంగతనాలు జరగటం, చంపుకోవడాలు ఎక్కువ అవటము, కొట్లాట్లు ఎక్కువ అవటం, గొడవలు ఎక్కువ అవటం, అట్లాగే రుణబాధల వలన ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయదారులు అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ జాతకాలలో ఎక్కడైనా తేడా ఉంటే పూర్తిగా ఆ రుణం అనేటటువంటిది వీళ్ళని లేకుండా చేసేటటువంటి ప్రయోగాత్మకమైన పరిస్థితులు. అట్లాగే కొంతమంది ఎదుగుతున్నా, కొంతమంది వ్యాపారంలో వృద్ధిలోకి వస్తున్నా, లేకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వాళ్ళ భూమి కానీ వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీళ్ళకి వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల చేతబళ్ళు కానీ రకరకాల సమస్యలు సృష్టించేటటువంటి విషప్రయోగ పూజలకి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవాళ్ళు, అనుభవించేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే నదుల్లో కానీ లేకపోతే వ్యవసాయ భూముల్లో కానీ ముఖ్యంగా విషసర్పాల యొక్క బాధ ఎక్కువై మరి కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండండి. సర్పబాధలు అధికంగా అవటము, ఎన్నో రకాలైనటువంటి విష క్రిమి కీటకాదుల వలన కూడా పంటలు నాశనం అవ్వటము, లేకపోతే ఇళ్లల్లోకి అవి వచ్చి మనుషుల్ని కుట్టడము, అంటే తేనెటీగలు కావచ్చు ఇలాంటివి. కాబట్టి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ తేనె తొట్టెలు కానీ లేకపోతే ఏదైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ఉండటం మంచిది. లేకపోతే ఈ విష తేళ్ళు అట్లాగే ఎన్నో రకాల సర్పాలు వీటి వలన సమస్యలు, కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద కుక్కలు స్వైర విహారం చేస్తూ వాటికి మంచి చెడు తారతమ్యం ఉండదు, తనామన అని తారతమ్యం ఉండదు, ఉన్నట్టుండి వాటిల్లో కలిగి అంటే కుజరాహుల యొక్క కేతు యొక్క సంబంధంలో ఈ యొక్క శని ఇంట్లో ఉన్నాయి కాబట్టి కుక్కల వలన కూడా అవి కూడా విషపు జంతువులు, ర్యాబిస్ అనే వ్యాధి ప్రబలటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆటంకాలు మన ముందు పొంచి ఉన్నాయని అందరూ గమనించండి. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వచ్చే నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి మన వంతు కృషి మనము దైవారాధనల ద్వారా కానీ అభిషేకాదులు, పూజలు, హోమాదులు, జపతపాదులు, అట్లాగే పండితుల్ని గౌరవించటము, ఇట్లా ఏదో రకంగా మన యొక్క కర్మల్ని అంటే మనకున్నటువంటి మనం పూర్వజన్మల్లో తెచ్చుకున్నటువంటి కర్మల్లో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి అంటే ముందొచ్చే ఆగామి కర్మలు వీటిల్ని అనుభవింపజేయటంలో ఈ గ్రహాలు సుప్రసిద్ధులు. దాంట్లో శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండటము, దానికి అనుసంధానకర్తగా రాహుతో ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23న రావటము, ఫిబ్రవరి 28 వరకు కూడా 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మార్చిలో ముందు నిదానంగా శుక్రుడు వెళ్ళిపోతాడు, చతుర్గ్రహ కూటమి అవుతుంది. తర్వాత రవి వెళ్ళిపోతాడు మార్చి 14న, కాబట్టి 3 గ్రహాలు ఉంటాయి. తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుజుడు రాహు మాత్రము ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 3 నుంచి ఈ కుజుడు మే 10వ తారీఖు వరకు కూడా శనిగ్రహంతో కలిసి ఉంటాడు. అసలైనటువంటి జల సంబంధిత సమస్యలు అంటే సునామీలు కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, లేకపోతే చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి జంతు కళేబారాలకి సంబంధించినటువంటి ఎన్నో విష క్రిమి కీటకాదుల వలన వచ్చేటటువంటి జల సంబంధిత రోగాలు కావచ్చు, లేకపోతే జల ప్రమాదాలు కావచ్చు, లోపల నీళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కొండలు అంటే అగ్ని జ్వాలలు పేలిపోవటము, సునామీలు రావటము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క సంబంధం అంత మంచిది కాదు. అప్పుల బాధల వలన ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్లో లేకపోతే జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద చేయటం ద్వారా కానీ, వ్యాపారాదుల్లో ఎంతోమంది బయటపడడం ద్వారా అంటే ఎంతోమంది మోసం చేసిన వారి మీద కానివ్వండి ఎన్నో రకాలైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదవటము, అంటే మన యొక్క భూ వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి ఎన్నో ఈవెంట్స్ నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎంతోమందికి వారి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దశాంతర దశలు కనుక యాక్టివేట్ అయితే చెడువి అవన్నీ కూడా వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుజ శనుల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే లక్ష్మీ నారసింహస్వామి వారు మరియు హనుమంతుల వారు వీళ్ళిద్దరినీ ఆరాధించాలి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కూడా మే
10వ తారీఖు వరకు వీళ్ళిద్దరినీ ఆరాధించాలి. అట్లాగే మనకి ఫిబ్రవరి అంటే మార్చి 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 3, 4 తారీఖుల వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, మహాగణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి కేతువు సింహరాశిలో ఉంటూ ఇప్పటి వరకు మార్చి 28 వరకు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. తన యొక్క సొంత నక్షత్రంలోకి మార్చి 29న ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. మరి కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కంజక్ట్ అవటం, ఈ కేతువు సొంత నక్షత్రంలోకి రావటం, ఈ యొక్క కలయిక విపరీతమైనటువంటి అవయోగాల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి జన్మజాతకంలోనైనా సరే కుజదోషాలు ఉన్నా, అంటే కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్న, కుజుడు శనితో కలిసి ఉన్న, శని చేత చూడబడుతున్న, కుజరాహుల సంబంధం ఉన్న, అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం ఉన్న, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీ వంతుగా సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర పూజ చేసుకోండి. అప్పులు తీరాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి. ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రీతి కోసము రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని, అట్లాగే శనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క దోషాన్ని పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ, ఇట్లా ఎన్నో రకాలుగా. ఒకవేళ మీకు అర్థం కాలేదు, జాతకరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మా పీఠానికి నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎప్పుడూ కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ముందుగా మెసేజ్ చేయటము, ఆ మెసేజ్ చేసినప్పుడు అవకాశం ఉంటే గురువు మీకు ఫోన్ చేస్తారు, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు గురువుని డైరెక్ట్గా చూసి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ బుధరాహుల యొక్క సమ్మేళనం వలన ఎన్నో, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువుకి రాహుకి సంబంధం ఉండటం వలన, గురుచండాలత్వ దోషం వలన ఎంతోమంది గురువుల్లో కూడా కొంతమంది దోషభూయుక్తమైనటువంటి చర్యలు చేస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా మీ జాతక చక్రాన్ని అన్వేషించుకోవాలి, చూపించుకోవాలనుకున్నా, ఏదైనా పూజలు పునస్కారాలకి మీరు ఏదైనా దక్షిణని సమర్పించాలన్నా డైరెక్ట్గా ఒక వీడియో కాల్లో ఆ గురువు, మీరు ఏదైతే టీవీల్లో ఈ యొక్క మీడియా వ్యవస్థలో చూస్తారో ఆ గురువుని చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అట్లాగే ఏదైనా సరే డైరెక్ట్గా దగ్గరగా ఉన్న వాళ్ళైతే గురువుని డైరెక్ట్గా ముఖే సరస్వతి, ఎప్పుడూ కూడా గురువుతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, లేదా ఫోన్లోనైనా సరే వీడియో కాల్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, గురువు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. అప్పుడు మాత్రమే గ్రహాలు చక్కగా మీకు మా చేత పలికిస్తాయి, మీకు ఏది కావాలో ఆ పరిష్కారాలు చూపిస్తాయి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, గురువుని నమ్మాల్సిందే. దానికి తగ్గట్టుగా గురువు చెప్పిన పరిష్కారాలని మీకున్నంతలో మీరు అవలంబిస్తూ, మీరు చేయాల్సిన కొన్ని ధర్మాలు మీకుంటే పూజలు, స్తోత్రాలు, అట్లాగే మంత్రప్రయోగం అనేటటువంటిది, అది పూజకి జపాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలన్నా అది మంత్రబలం ఉన్నటువంటి కొంతమంది గురువులకే చెల్లుతుంది. గురువు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంత్రబలం లేకపోతే ఆ పూజలు ఫలించవు. కాబట్టి ఆ యొక్క మంత్రబలం ఉన్నటువంటి గురువుని మీరు ఎంచుకొని జాగ్రత్తగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసుకునేటటువంటి మంచి శుభదినంగా భావించండి. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనల్ని మనం రక్షించుకునే చర్యగా ఇది భావించి, మరి మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి నిత్య సంకల్పం 70 రోజులు, మార్చి 2వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా 70 రోజుల కాలము ప్రత్యేకించి నిత్యము కూడా నేను గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, మన్యు సూక్తము, ఈ 3 యొక్క సూక్తాలని కూడా దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలని ప్రత్యేకించి జపపరంగా చేస్తూ కుజుడికి, రాహుకి, కేతువుకి, శనికి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు జాతకరీత్యా ఉన్నవాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారి కానివ్వండి, తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు కోసము, వారి వివాహము, సంతాన యోగం కోసము, ఉన్నతమైనటువంటి విద్యల కోసము, ప్రమాద నివారణ కోసము,
రుణ బాధలు నివృత్తి చేసుకోవడం కోసము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ కోర్టు సమస్యలు కానీ భూపరమైనటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా ఈ 4 గ్రహాలకి 70 రోజులు చాలా నిశ్చల భక్తితో ప్రశాంతంగా వాటికి తగ్గ జపాన్ని, వేదమంత్రంతో జపాన్ని ఆచరిస్తూ ప్రతినిత్యము కూడా ఈ గ్రహాలకి అనుసంధానంగా ఇందాక చెప్పినటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గా, హనుమంతుడు వీరి యొక్క సూక్తాలని చక్కగా పఠిస్తూ ఆ యొక్క రక్షని, అంటే దాదాపుగా ఈ 70 రోజుల్లో రెండు సార్లు, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమము, ఒకసారి పవన సూక్తము, హనుమంతుడి యొక్క మన్య సూక్త హోమము జరుగుతుంది. విశేషంగా ఆ రక్షని, చేతికి కట్టుకునే రక్షని, ఆ ప్రతిమల్ని, అట్లాగే ఆ యొక్క హోమ భస్మాన్ని మీకు అందజేయగలిగినటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను. అట్లాగే ప్రత్యేకించి ఈ కేతు దశలు కానీ ఏదైనా కేతువుకి సంబంధించిన మతిస్థిమితం లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మానసిక వేదనలు, చిత్తచాంచల్య బుద్ధితో ఉంటారు. మనసు రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు అనుభవించేటటువంటి వారు, వీరి కోసము ప్రత్యేకించి పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల యొక్క దర్శనాన్ని ఏప్రిల్లో ఏదో సమయంలో చూసుకొని ఆ యొక్క గ్రహాలు లింక్ అయ్యేటటువంటి స్థితిని బట్టి నేను వెళ్ళి అక్కడ పూజలు చేయించి ఒక 3 రోజులు దానికి సంబంధించినటువంటి భస్మాన్ని, రక్షని కూడా, అంటే మీకు ఇచ్చే రక్షల్ని స్వామివారి దగ్గర తగిలించి అవి మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క జపాలు, అట్లాగే గ్రహ జపాలు, శాంతి, దైవ దర్శనము, ముఖ్యంగా హోమము, స్వామివారికి సుబ్రహ్మణ్య హోమము, అట్లాగే హనుమంతుడి హోమము, ఈ యొక్క హోమాలకి సంబంధించి ఎవరైనా పర్సనల్గా వ్యక్తిత్వ జాతక పర్యవేక్షణకి మీకు అనుకూలమైతే, అభీష్టంగా ఉంటే, నమ్ముకుంటే తప్పకుండా మీరు శ్రీమాతా జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియచేసి చక్కగా గోత్రనామాదులు ఇచ్చి మరి ఈ విధమైనటువంటి పూజల్లో పాల్గొన్నట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క స్వామివారులు మీకు ఇస్తారని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషాది 12 రాశులు, అంటే మీనరాశి పర్యంతము కొన్ని రాశుల వారికి ఏ రకమైనటువంటి సమస్యలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఓం గం గణపతయే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మే 10వ తేదీ వరకు ఒక 70 రోజుల సమయము, 75 రోజుల సమయము చతుర్థంలో కుంభరాశిలో పంచగ్రహ కూటమి వీరిని అస్తవ్యస్తాలకి గురి చేస్తూ ఆలోచన రాహిత్యాన్ని, సరైనటువంటి ప్రణాళికలు లేనటువంటి వ్యక్తిత్వాన్ని, దాని ద్వారా ఎన్నో కష్టాలని, నష్టాలని గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీరు ఆర్థికంగా ఆల్రెడీ చతికిలబడి ఉన్నారు. వృశ్చిక రాశి వారు అర్థం కాని పరిస్థితి, చేసిన సహాయాలు ఏమైనాయో తెలియదు. ధన సహాయం చేశారు, సంతానానికి సహాయం చేస్తారు, ఆకస్మికంగా వస్తుందనేమో ఎదురు చూస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అప్పులు ఎలా కట్టాలో అర్థం కాని మానసిక వేదన, ఎక్కడి నుంచి ఏ సమస్య ఎట్లా వస్తుందో అని చెప్పి, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్య, సంతానపరమైనటువంటి ఎంతో నెగిటివ్నెస్లు, బంధువుల నుంచి ఎప్పుడు ఏ రకమైనటువంటి థ్రెడ్ ఆవహించుందో తెలియదు. బంధువుల్లో ఎవరు ఎప్పుడు అడుగుతారో తెలియదు డబ్బు, అంటే వీళ్ళు రుణం చేసుంటే కనుక ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఎందుకంటే అండి, ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర, రాహుగ్రహాల యొక్క పంచగ్రహ కూటమి ప్లస్ 10వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము, 5వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు, రాహుతో కలిసినటువంటి పంచగ్రహాలు ఒక్కొక్కటి నిదానంగా మే 10 లోపల శని భగవాన్ని కూడా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, గృహ సంబంధిత విషయాలు, భూములకి సంబంధించినటువంటి కబ్జాలు, వీరి యొక్క భూమిలో ఎవరో జెండా పాతటం, వీడు కట్టుకున్నటువంటి ఇంటిలో ఎవడో వచ్చి ఇది నా ఇల్లే అంటాం, లేకపోతే వాడుకుంటూ ఆ ఇంట్లోంచి ఖాళీ చేయకపోవటం, లేకపోతే రియల్ ఎస్టేటర్స్తో గొడవలు పడటం, ఒక్కోసారి తల్లిగారి యొక్క
అనారోగ్య స్థితి వీరి దగ్గర ఉన్నటువంటి ఇంటిని తక్కువ రేటుకి అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో హార్ట్కి సంబంధించి కావచ్చు, లేదా యూరినల్ విషయాలకు సంబంధించి కానీ, లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ స్త్రీలకైతే, మూత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు, ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే వాయువు అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం, ఆల్రెడీ ఆస్మా ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే కుజరాహు యొక్క సంబంధము, మిగతా గ్రహాల యొక్క సంబంధము వీరికి ఉద్యోగంలో ఉన్నట్టుండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడతాయి. గృహ మార్పులు కలుగుతాయి. ఉన్నటువంటి గృహం నుంచి వేరే గృహానికి వెళ్ళిపోయే పరిస్థితి. సొంతింటికి వెళ్దామంటే ఎన్నో విఘ్నాలు, ఆటంకాలు, లోన్లు క్లియర్ కాకపోవటం, వీళ్ళున్న ఇంటి మీదకి ఎవరో దాడి చేయటం, అన్నదమ్ములు తల్లిగారి ఆస్తి కానీ, లేకపోతే వీరి యొక్క పిత్రార్జితం అంటే మేనత్తలు, మేనమామలు, వారికి సంబంధించినటువంటి దాయాదులు ఉంటారు, వారికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి గొడవలు పడటం, అట్లాగే గవర్నమెంట్ ఇష్యూస్ ప్రబలటం, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ చాలా లెవెల్స్ పడిపోతాయి, మనో ఏకాగ్రత క్షీణిస్తుంది. వీరికి ఉన్నటువంటి రియల్ ఎనర్జీ అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే చాలా కుతూహలతో ఉండేవాళ్ళు మొన్నటి వరకు. కానీ ఈ 23 నుంచి చదువులో ఆటంకాలు, విఘ్నాలు, చదువుదామంటే మనసు దరియదు, విద్యాలయాలకి వెళ్ళబుద్ధి కాదు, అసలు నా బుద్ధి ఏమైందా అనే ఆలోచనలో ఉంటారు, పరధ్యాస ఎక్కువ అవుతుంది, ఫ్రెండ్స్తో అవసరం లేనటువంటి మంతనాలు, ఫ్రెండ్స్తో అవసరం లేనటువంటి అలవాట్లు చేసుకోవటము, లేకపోతే ప్రయాణాల యందు ఇష్టత చూపించటం, ప్రయాణాలకి బండ్లో కారులో ఇష్టం వచ్చినట్టు నడపటం కొంతమంది, దాని ద్వారా యాక్సిడెంట్లు అవ్వటం, ఇవన్నీ ప్రయాణపు ఆటంక సమస్యలు, ప్రమాదాలు, గృహ విచ్ఛిన్న దోషాలు. అంటే ఏదైనా గృహం పాతకాలం దగ్గర ఉన్నటువంటి పడిపోవటం, ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుంటారు షేర్స్లోనో, లేకపోతే రియల్ ఎస్టేట్లోనో, స్టాక్ ఎక్స్చేంజ్లోనో, లేకపోతే ఎవరికైనా ఇచ్చుంటే అవన్నీ కూడా తప్పకుండా వీరికి ఒక మర్చిపోని చేదు గుర్తిగా మిగిలిపోతాయి. చాలా వరకు షేర్స్లో డౌన్ఫాల్ అవుతుంది. అట్లాగే ఎవరికైతే భార్యాభర్తలకి సమస్యలు ఉన్నాయో, బంధువులతో సమస్యలు ఉన్నాయో, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవైనా, అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి సందర్భం కూడా వస్తుంది. కానీ కుజశనులు మిత్రులు కాదు, శత్రువులు అవడం చేత వారి మధ్య ఒక పట్టాన ఒక టైఅప్కి రాలేరు. ఏదో ఆలోచనలు నిదానంగా అవుతూ ఉంటుంది తప్ప ఏది కూడా మొహమాటం లేకుండా మాట్లాడుకోవటం ఉండదు, సరైన సంభాషణ ఉండదు, మాట్లాడుకుంటే కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు తప్ప కుటుంబ, వ్యక్తిత్వ, బంధుత్వాల మధ్య సమస్యలు తప్ప ఎక్కడా కూడా పరిష్కారం దొరకదు. కాబట్టి విద్యార్థులు, అట్లాగే గృహానికి సంబంధించినటువంటి వారు, అంటే గృహ సంబంధిత ఇష్యూస్ ఏదున్నా సరే, కోర్టు సంబంధిత సమస్యలు, ప్రేమికులు ఎవరైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వారి మధ్య వాగ్వాదాలు ఎక్కువ అవుతాయి. అట్లాగే సంతానపరమైనటువంటి ఎన్నో విభేదాలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానానికి కొన్ని ఇబ్బందులు రావటం, వారి యొక్క ఆరోగ్యము పట్ల బాధలు పడటం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సంతానము అప్పు చేయటం, లేకపోతే వ్యాపారం ద్వారా నష్టపోవటం, దాని ద్వారా వీరు మానసికంగా బాధపడటం, వీరికి ఉన్న ఆలోచన శక్తి నిర్వీర్యం అవటం, దేవుడు పూజ చేయాలనే ఆలోచన కూడా వచ్చినా చేయాలని కుతూహలత ఉన్నా చేయలేనటువంటి పరిస్థితి, చేయనివ్వడు, వీళ్ళిద్దరూ పడదు కాబట్టి కుజశనులకి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఉన్నంతలో జాతకరీత్యా ఏదైనా దశలు అంతర్దశలు అనుకూలిస్తుంటే, గోచారంలో అనుకూలించకపోతుంటే తప్పనిసరిగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో అవకాశం ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోండి. ఆ 70 రోజుల యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏప్రిల్ 3 తర్వాత హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించండి, శ్రీ సూక్త పారాయణలు చేయించండి, డబ్బు కలిసి వస్తుంది. అట్లాగే
విద్యార్థులు కనుక అయినట్లయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఏప్రిల్ 3 వరకు, ఫిబ్రవరి 23 నుంచి. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన చేయండి. దాని ద్వారా మీకు ఎక్కువ ఎఫెక్షన్స్ రాకుండా, ఎక్కువగా ప్రమాదాలు జరిగేవారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధనతో వారు ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విషయాల యందు వారు రక్షింపబడతారు. అట్లాగే వివాహానికి సంబంధించినటువంటి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ జరుగుతాయి. లోన్లు తీసుకున్నట్లయితే ఫైనాన్స్ సంబంధించినటువంటి బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు మిమ్మల్ని బాగా స్ట్రెస్ చేసే పరిస్థితి, జైలుకి పంపిస్తామని అంటాం. అట్లాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమాప్యాయతలు తగ్గిపోయి దూరం అయిపోవటం, ఇట్లా ఎన్నో రకాలుగా వ్యాపారంలో అయితే అకస్మాత్తుగా ఫ్రెండ్స్ వలన కావచ్చు, అయిన వాళ్ళ వలన కావచ్చు, మాట సహాయం చేసిన వాడు నేనున్నానని చెప్పిన వాడి వలన కూడా ఉన్నటువంటి పతనం ప్రారంభం అవటం, ఇవన్నీ వారికి మానసికంగా అర్థం కాదు ఎందుకు జరుగుతున్నాయి. దానికి కారణం పంచగ్రహ కూటమి. ఈ యొక్క గ్రహాలన్నీ శనిని దాటేటప్పుడు మొత్తం అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త, మానసికంగా ధైర్యంగా ఉండండి. మనకున్నటువంటి సనాతన ధర్మంలో జ్యోతిష్యాన్ని నమ్మాలి, తెలుసుకోవాలి, దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించాలి. మీకు మీరు దానికి రెస్పెక్ట్ ఇచ్చుకొని మీరు పూజలు చేయాలి. మీ బలం సరిపోకపోతే మంత్రబలం ద్వారా అయినా సరే, బ్రాహ్మణుల ద్వారా అయినా సరే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే బయటపడే అవకాశము, యోగము ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.